అదిరిపోయే పప్పు చేద్దామా? పప్పా అని అంత చీప్‌గా తీసి పారేయకండి. ఈ పప్పు కాస్ట్ ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇంతకీ ఏం జరిగిందంటే మేము లాస్ట్ ఇయర్ అయితే తిరుపతి వెళ్ళాము. తిరుపతి దర్శనంకెళ్ళొచ్చిన తర్వాత మేము డైరెక్ట్‌గా కొండ కిందకైతే దిగిపోయాము. ఒక 5 స్టార్ హోటల్‌కైతే భోజనానికి వెళ్దాం అనుకున్నాము. ఎప్పుడు ఎళ్ళే 5 స్టార్ హోటల్‌కెందుకు మంచి 7 స్టార్ హోటల్‌కైతే తీసుకెళ్తానని చెప్పి మా బావగారైతే తీసుకొని వెళ్లారు. ఆ తర్వాత తెలిసింది 7 స్టార్ హోటల్‌లో 7 స్టార్స్ ఉంటాయని చెప్పేసి. మేము ఎళ్ళగానే అందరికీ ఆకలేసేస్తుందని చెప్పేసి మెనూ కూడా చూడకుండా అందరికైతే మీల్స్ ఆర్డర్ పెట్టేశారు. మా అక్క మాత్రం చపాతీ తింటానని చెప్పింది. చపాతీ కాంబినేషన్‌గా ఏదైనా కర్రీ ఉండాలి కదా అని చెప్పి పప్పు అయితే ఆర్డర్ పెట్టుకుంది. ఎందుకంటే అన్నిటికన్నా తక్కువగా పప్పే కదా వస్తదని చెప్పేసి. ఆ తర్వాత తెలిసింది పప్పు రేట్ ఎంత ఉంటదా అని చెప్పేసి. పప్పు రేట్ ఎంత అనుకుంటున్నారు అక్కడైతే? 350 రూపీస్. అలాగని పప్పేమో ఎక్కువ ఇవ్వలేదు. చిన్న కప్‌తో తీసుకొచ్చి ఇచ్చాడు అంతే. మా మీల్స్ అయితే 280 రూపీస్. మీల్సే బెటర్ అనిపించింది మా అక్కకి. ఇంకెప్పుడు 5 స్టార్ హోటల్‌లో కాదు కదా, నార్మల్ హోటల్‌లో కూడా మా అక్క అయితే పప్పు ఎప్పుడు ఆర్డర్ పెట్టలేదు దెబ్బతోని. ఆ పప్పు ఎందుకు ఇంత కాస్ట్ ఉందని అడిగితేమో వాళ్ళు చెప్పారనమాట. ఒక పప్పుతో కాదండి 4 రకాల పప్పు వేసి చేస్తామని చెప్పేసి. ఆ తర్వాత మా అక్క కూడా ఒకసారి ఇంటికాడైతే ట్రై చేస్తానని చెప్పి ట్రై చేసింది. టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది. అందుకోసమే నేను ఇంకెప్పుడు ఇంట్లో పప్పు రెడీ చేసినా పప్పు ఇలాగే రెడీ చేస్తాను. ఒక పప్పుతో కాకుండా 4 రకాల పప్పుతో చేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. శనగపప్పు మాత్రం ఒక గంట ముందు నానబెట్టుకోండి.